అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మూసిన గుప్పెట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందో అని. ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలామందిది. అలాంటి వారికి ఏమీ లేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరచి ఖాళీ చేయి చూపించినా ఏదో మోసం చేశామనే వాళ్ళే ఎక్కువ. ఏ కొద్ది మందో కనిపిస్తున్నదా అని నమ్ముతారు. తార్కికంగానూ ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేది ఏమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చూసుకుంటారు. సమస్య అంతా మిగిలిన వాళ్ళతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించటం కన్నా అసత్యంతో మభ్యపుచ్చటం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునే వారిని ఎందరినో మనం చూస్తుంటాం. దానికి సంబంధించింది ఒక చిన్న కథ. ఒక మర్రి చెట్టు దగ్గర జనాలు గుమికూడి ఉండటం చూశాట బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకళ్ళు పోటీ పడుతున్నారట. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అనుభూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకుంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం అబ్బా అన్నట్టుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి యువతలకు రాగానే జనాలు వారిని చుట్టుముట్టి ఎలా ఉంది అని అడుగుతున్నారు. దానికి వారంతా ఎంత బాగుందో, అద్భుతం అంటూ ముఖానికి నవ్వు పులుముకుని చెబుతున్నారు. అదేంటో తాను తెలుసుకోవాలని అనుకుంటాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి అబ్బా అని అరిచాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతన్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడిగారు. బ్రహ్మయ్య నొప్పి పుడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ అద్భుతం లేదు, గిద్భుతం లేదు, గండు చీమలు కుట్టాయి అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవటానిక ఇంత తోసుకుని వెళ్తున్నది అని నవ్వుకుని కొందరు తమ సమయం వృధా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. మరికొందరు అతన్ని కోపంగా చూస్తూ నువ్వు స్వార్థపరుడివి, కుళ్ళుబోతివి, ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్ధం చెప్తున్నావు అని ఆక్షేపించారు. నేటి సమాజ ధోరణికి అద్దం పడుతుంది ఈ కథ. ఇతరులను మభ్యపెట్టాలనుకోవటం, నేను మోసపోయాను కాబట్టి వాళ్ళకి అదే జరగాలనుకోవటం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు. అంత మాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించటానికి చాలా ధైర్యం కావాలి. నిజములాడువాని నిందించు జగమెల్ల అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే ఉత్తములు సత్య మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలు, అవమానాలు ఎదురైనా చివరకు విజయం వారిదే. అందరికీ నమస్కారం.